ఈరోజు సండే కదా అలా బయటకు వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నాము. బయటకంటే ఎక్కడికో కాదు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని. ఎందుకంటే అస్సలు వేడిగా లేదు, వెదర్ అయితే చాలా బాగుంది. అస్సలు వర్షం లేదు కానీ వర్షం పడేలా ఉంది. నేను చూస్తున్న వెదర్ని మీకు కూడా చూపిద్దామని మ్యాక్సిమం ట్రై చేశాను. వెదర్ చాలా చాలా బాగుంది. నేను ఎవ్రీడే ఇదే రూట్లో వెళ్తాను కానీ నేను ఎప్పుడు ఇవి గమనించలేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఆ ఫుల్ ట్రాఫిక్లో నేను ఎప్పుడూ వీటిని ఆస్వాదించలేదు కూడా. ఈరోజు స్పెషల్గా వీటిని చూడడానికి రోడ్డు మీద అలా ట్రావెల్ చేయడానికి వచ్చాను. సో చాలా బాగుంది ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ ఆ వెదర్ కానీ. ఇంకా డీమార్ట్, ఇది డీమార్ట్లో ఫుల్ జనాలు ప్రతిరోజు ఉంటారు. అసలు డీమార్ట్లో ఏం కొంటారో అర్థం కాదు. ఇంకా మేము అలా వెళ్తుంటే ఒక ప్లేస్లో అయితే రాజస్థానీ క్రాఫ్ట్ బజార్ అని కనిపించింది. సరే ఒకసారి షాపింగ్ చేద్దామని వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్. ఈ క్రాఫ్ట్ బజార్లో ఏమేమి అమ్ముతున్నారో నేను మొత్తం క్యాప్చర్ చేశాను. ఇవైతే చిన్న చిన్న పింగాణి కప్స్, మగ్స్, అలానే ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్, చాలా రకాలైతే ఉన్నాయి. ఆ తర్వాత మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళైతే ఏమేమి యూస్ చేస్తారో అన్నీ కూడా అమ్ముతున్నారు. పెద్దవాళ్ళకి క్లాత్స్, బ్లాంకెట్స్, మన మమ్మీస్ వాళ్ళకి ఒక మంచి శారీస్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టడ్స్ దగ్గర నుంచి మంచి మంచి వెడ్డింగ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. సో మనకి పెద్ద పెద్ద షాప్స్లో దొరికే జ్యువెలరీ కూడా అంత బాగుండదు అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ చూసినప్పుడు కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి, వెడ్డింగ్స్కి వాటికి చాలా బాగుంటాయి. కాస్ట్లు కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. నేను వాటిని ఆన్లైన్లో చూసినప్పుడు నాకు 1000+ అనిపించింది. నేను ఇక్కడ వీళ్ళని అడిగితే 700, 800 అని చెప్పారు. సో చాలా చాలా బాగున్నాయి. అలానే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మీరు టేస్ట్ చేయడానికి అయితే పెడతారు. సో మనం టేస్ట్ చేసి ఏది బాగుందో మన కిచెన్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా వుడ్తో తయారు చేసినవి. ఇంకొకటి ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇందాక నేను చెప్పాను కదా యాంటిక్ పీసెస్, మంచి వెడ్డింగ్ జ్యువెలరీ అని. ఇవే మనకి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇవేంటంటే చాలా రకాల పికిల్స్ అనమాట. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్. మనం ఏ పికిల్ కొనుక్కోవాలన్నా ఆయన ప్రతి ఒక్కటి మనకి టేస్ట్ చూడడానికి ఇస్తారు. ప్రతి ఒక్కటి టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంది. సో అక్కడ అమ్మేవన్నీ నేను ఇలా వీడియో తీశాను. వాటర్ బాల్స్ మీకు గుర్తున్నాయా? మనం చిన్నప్పుడు వాటర్ బాల్స్ వాడుకునే వాళ్ళము. సో అవి వాటర్లో వేసి అవి కొంచెం లావ్ అయిన తర్వాత వాటితో ఆడుకునే వాళ్ళము. తర్వాత చిన్నప్పుడేమో ఇలా సెకండ్ హ్యాండ్ పనికిరాని డమ్మీ మనీ, ఇవేమో ఇయర్ రింగ్స్, స్టడ్స్, ప్రతి ఒక్కటి 10 రూపీసే. సో అవి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి 10 రూపీస్కి. బాగున్నాయి. నాకైతే ఇవన్నీ చూస్తున్నప్పుడు విజయవాడలో బీసెంట్ రోడ్ అయితే గుర్తొచ్చింది. మీలో ఎవరైనా విజయవాడ వాళ్ళైతే ఖచ్చితంగా బీసెంట్ రోడ్ గురించి తెలిసే ఉంటుంది. మనకి బర్త్డే ఫంక్షన్స్ అయినా, వెడ్డింగ్ యానివర్సరీలు అయినా, ఏదైనా మనం ఖచ్చితంగా ఫస్ట్ బీసెంట్ రోడ్డే వెళ్తాము విజయవాడలో ఉంటే. మేమైతే చిన్నప్పటి నుంచి బీసెంట్ రోడ్డే వెళ్ళే వాళ్ళము. అక్కడ స్టిక్కర్స్ కూడా మనకి ఎలాంటి స్టిక్కర్స్ కావాలన్నా, డైలీ వేర్ స్టిక్కర్స్ కానీ, వెడ్డింగ్ స్టిక్కర్స్ కానీ, ప్రతి ఒక్కటి స్టిక్కర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇలానే హ్యాండ్కి వేసుకునే డిజైన్ పేపర్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక వస్తువునే చాలా కలెక్షన్స్లో అయితే ఉన్నాయి. ఇవి గుర్తున్నాయా? చిన్నప్పుడు మనకి రంగురంగుల బొట్లు అనమాట. ఈ స్కేల్ కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. చిన్నప్పుడు నేనైతే బాగా ఏడ్చేదాన్ని ఇలాంటివి కొనమని. ఇవన్నీ చూసినప్పుడు నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. ఎప్పుడో చూసినవి మళ్ళీ చూస్తున్నానని. ఆ తర్వాత ఈ గేమ్ కానీ ఇవన్నీ మన చిన్నప్పుడు ఉన్న వస్తువులే. మీకు గుర్తున్నాయా లేదో? సో ఇవన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇదేమో కలర్ పెయింట్స్. ఇవన్నీ మనం డైలీ షాప్స్కి వెళ్ళినప్పుడు చూడము. సో ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి ఇన్ని కలెక్షన్స్ అమ్ముతున్నప్పుడు మనకి అన్ని పాత మెమరీస్ అయితే గుర్తొస్తాయి. ఇవేమో పైన స్టిక్కర్స్ అంటించుకున్నావు కదా నైట్ స్టార్స్లో మెరవడానికి. నేను సడన్గా ఇది చూసి షూ అనుకున్నాను. కాదంట, షార్ప్నర్ అంట. షార్ప్నర్ని ఇలా షూ షేప్లో పెట్టారు. అలానే మన హెయిర్ క్లిప్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. హెయిర్ క్లిప్స్, అలానే మనం పెట్టుకునే బిందీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవేమో ఫిష్ ఎక్వేరియంలో యూస్ చేసుకునేవి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ గురించి వస్తే సీరియస్గా చెప్తున్నాను, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలా చాలా బాగుంది. మొత్తము హ్యాండ్మేడే. ఆ తర్వాత ఇవేమో మార్బుల్తో చేశారు. మార్బుల్తో చేసినవి కూడా బాగున్నాయి. అలానే ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బుద్ధుడు బొమ్మలు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇలా డిఫరెంట్గా ఉండడం ఒక ఎత్తు అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఆ పక్కనే బుక్ స్టాల్ అయితే పెట్టారు. ఇంకా బుక్స్ కొనడానికి చూడడానికి వెళ్ళాము. బుక్స్ కూడా అంతే 99 నుంచి స్టార్ట్ అయ్యి 150 లోపు ఉన్నాయి. నేనైతే అందులో ఒక బుక్ బాగా నచ్చి తీసుకున్నాను. పంచతంత్ర కథలు, మొత్తం 121 కథలు అయితే ఉంటాయంట. సో నేను అవి తీసుకున్నాను. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్లో కూడా రోజుకొక కథను అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా మేము అవన్నీ పర్చేస్ చేసి బయటకు వచ్చినప్పుడు
ఫుల్గా అయితే రెయిన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది కదా అని మేమైతే ఒక చెట్టు దగ్గర ఆగాము. ఇంకా అప్పటికి లంచ్ వెళ్ళదు. సో చాలా ఆకలేస్తుంది. ఇంకా మొత్తం వెతికితే పక్కన ఒక ఉడిపి విహార్ అయితే ఉంది. సో ఉడిపికి వెళ్ళి ఒక లంచ్ వేసేసి ఇంటికైతే వచ్చేసాను. సో ఇవైతే నేను తీసుకున్నవి, చేతికి వేసుకునే ఒక స్టిక్కర్, చిన్న చిన్ని స్టడ్స్, పంచతంత్ర కథలు, ఒక 120 ఉన్న కథలు, ఒక బుక్, వాటర్ బాల్స్. ఈ బాల్ మీకు గుర్తుందా? చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. సో ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుని ఒకసారి చూసేసాను. పర్లేదు, బాగానే ఉన్నాయి. నాకెందుకు చిన్నప్పటి నుంచి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పుడు ఏం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునేదాన్ని. ఉండగా ఇలా చిన్నవి చాలా సింపుల్గా బాగుంటాయి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా స్టిక్కర్ని అయితే హ్యాండ్కి వేసి ట్రై చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడు టాటూ వేసుకుని వాళ్ళైతే ఇలా వేసి ట్రై చేయొచ్చు, అంటే మనకి సెట్ అవుతుందా లేదా, మనకి బాగుంటుందా లేదా అని. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 10 రూపీస్కి ఇంత బాగా వస్తుందని. సో నేనైతే ఇలా వేశాను. అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఒరిజినల్ టాటూ లాగా అనిపించింది. 10 రూపీస్కి చాలా బెస్టే కదా. నేను ఏదో ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్నాను దీన్ని, కానీ అక్కడ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా మీలో టాటూ ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి టెంపరీగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ తెచ్చినవన్నీ వాడేయాలి. టాటూ ప్రాసెస్ అయితే ఇది. అలా మన హ్యాండ్కి స్టిక్ చేసిన తర్వాత వాటర్తో అయితే మొత్తం రబ్ చేసేయాలి. వాటర్తో కంప్లీట్గా లైట్గా నేను ఒక్కొక్క డ్రాప్ వాటర్ వేస్తూ అలా డ్రాప్స్ మొత్తం వేస్తూ పైన రబ్ చేశాను. ఆ పైన పేపర్ అంతా కంప్లీట్గా రిమూవ్ అయిపోవాలి. సో అప్పుడే మనకు తెలుస్తుంది కంప్లీట్గా వాటర్ పట్టి, అంటే స్టిక్కర్ మొత్తం అంటుకుందా లేదా అని. కంప్లీట్గా నేను ఆ పేపర్ని మొత్తం రిమూవ్ చేసేసి ఇంకా మిగిలిన స్టిక్కర్ని అయితే పీల్ చేసేసాను. చూసారు కదా, ఇంకా సింపుల్ ప్రాసెసే. సో మనకి పెయిన్ఫుల్గా కూడా ఏం అనిపించదు. ప్రాసెస్ అంతా అయిపోయాక అలా పీల్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అంటే పర్ఫెక్ట్గా ఏదో స్టిక్కర్ అంటించినట్లు కాకుండా టాటూ వేయించినట్లే అనిపించింది. మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటూ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇదైతే బెస్ట్ ప్లేస్. చాలా చీప్ అండ్ బెస్ట్ కూడా. వర్తూర్ రోడ్లో ఉంది ఇది, రాజస్థాన్ క్రాఫ్ట్ బజార్. సో అన్నీ కూడా చాలా. నా ఈ ఫైనల్ రిజల్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వర్తూర్ రోడ్లో ఉంది ఇదైతే రాజస్థాన్ క్రాఫ్ట్ బజార్. మీలో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళినట్లయితే, ఆల్రెడీ వెళ్ళి ఇవన్నీ ట్రై చేసినట్లయితే కమెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఛానల్లో నేనైతే లేటెస్ట్ క్రైమ్ స్టోరీస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా మిగిలిపోయిన వాటర్ బాల్స్, అవి కూడా వాటర్లో వేసేసాను. ఇంకా ఆడుకోవడమే ఆలస్యము. నేనైతే ఈరోజు నా సండేని ఇలా స్పెండ్ చేశాను. మీలో ఎవరైనా ఇక్కడే ఉంటే మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో, ఎలా స్పెండ్ చేశారో కామెంట్ చేయండి. బాయ్.